హాయ్ అండి, నేను మీ పల్నాటి. నెల్లూరు చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. అసలైన నెల్లూరు చేపల పులుసు ఇలాగే చేస్తారు. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అంటే బాగా ఫేమస్ అయిపోయింది. నెల్లూరులో అయితే చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ బాగా దొరుకుతాయి, నాన్ వెజ్ ఐటమ్స్. నేనైతే ఇక్కడ బొచ్చ చేపను తీసుకున్నాను. ఇవైతే కేజీ ముక్కలు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో 4 స్పూన్స్ కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ చేపలో కొంచెం ముళ్ళులు తక్కువగానే ఉంటాయి, గండికి అయితే బాగా ఎక్కువ ఉంటాయి. అదైతే కొంచెం తినడం కష్టంగానే ఉంటుంది. కొరమేనులో అయితే ఒకటే ముళ్ళు ఉంటుంది, అదైతే ఇంకా బాగుంటుంది తినడానికి. ముళ్ళులు తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే కొరమేనుతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 టమాటాలు 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం సన్నగా తరిగి వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. టమాటా ముక్కలు కొంచెం పెద్దవిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ముందుగా కేజీకి 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఆ రసముని కూడా చింతపండు రసముని కూడా అందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తోనే ఇలా బాగా కలుపుకోవాలి, అప్పుడే ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నేను తల తోక కూడా వేసేసాను. బొచ్చుకి తల పెద్దదిగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. షుగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే తల తింటే మంచిది. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. మెంతులు మటుకు 1/2 స్పూనే వేయాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కూర. ఇవన్నీ బాగా చిట్పటలాడేదాకా వేయించుకోవాలి మీడియం మంట మీద. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే బాండెట్లో 3 గంటల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది అందులో వేసుకొని అది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేపల కూరలో ఈ తిరగమాతని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనివ్వాలి. చేపల పులుసు మంచి టేస్ట్ రావాలంటే మామిడికాయ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. చేపల కూర సగం ఉడికిన తర్వాత మామిడికాయని యాడ్ చేయాలి, ముందుగా వేస్తే కరిగిపోతుంది. నేను ఇక్కడ ముట్టిని కూడా వేసేసాను, ముట్టి కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. చేపల పులుసుని అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి, గరిటె పెట్టి కలపకూడదు, ముక్కలు చెదిరిపోతాయి. తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీద పడుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకొని ఆ పొడిని కూరలో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే చేపల పులుసులో కొత్తిమీర యాడ్ చేయటం లేదు. కొత్తిమీర వేస్తే చేపల పులుసు ఫ్లేవర్ మారిపోతుంది, అందుకే వేయటం లేదు. చివరిగా ఒకసారి ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. పులుసు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం ముందుగా ఆపేసుకుంటే సరిపోతుంది. ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. అంతేనండి, నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వండుకున్న రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ ఉంటుంది చేపల కూర అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.